ప్రేమైనటువంటి పల్లెపాలెంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలారా, ఈ ఆదివారాన యేసు ప్రభువారిని ఆరాధించేటువంటి చక్కని మంచి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక ఈ సమయంలో మరి ఆరాధన ప్రారంభిస్తుండగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలోకి వచ్చి కూర్చోవాలని కూడా నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసునాథ, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, మా ప్రార్థన వినే దేవుడవు, జవాబిచ్చే దేవుడవు, సహాయము చేసే దేవుడవు, సమస్తాన్ని బాగుపరిచే దేవుడవు. దేవా, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నానయ్యా. దేవా, ఈ ప్రాంతములో ఈ రీతిగా పరిచర్య జరుగుతుందంటే అది మనుషులముగా మేము ఆలోచించిన ఆలోచన కాదు ప్రభువా. ఇది మీరు ఈ ప్రాంతాన్ని ప్రేమించారు. ఈ ప్రాంతము కొరకు కూడా మీరు రక్తాన్ని చిందించి ఉన్నారయ్యా. మీ ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఏ బిడ్డ ఒక్కసారి మీకు ప్రార్థన చేసినా మీరు అంగీకరిస్తారు. ఈ ప్రాంతాన్ని మీరు అంతగా ప్రేమిస్తున్నారయ్యా. అందుకే మమ్మల్ని ఈ ప్రాంతములో ఉన్నటువంటి మీ బిడ్డల మధ్యకు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. యేసయ్యా, ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి. ఈ ప్రాంతములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందునట్లుగా ఈ ప్రాంతములో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఈ సమయములో ఎవరైతే ప్రేరేపింపబడి ఉన్నారో వారందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రక్షణ సువార్త తండ్రి ప్రతి బిడ్డలో కూడా ఫలించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీ సేవకుడైన నన్ను మీ పాదాల చెంత మరుగు చేసి ప్రభువా మీరే మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, మెట్టరిల్లు తట్టెలన్నీ వీడిపోదు, నా కృప నీకు నా నిబంధన తొలగదు.
దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోపి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. జీవించనా ఇలలో జీవించనా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా, దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, నా బలహీనత యందు నీ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, నా బలహీనత యందు నీ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నే పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి
నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యము పై నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. నేను మీకు తెలిసిందే చాలాసార్లు కూడా మీతో సాక్ష్యం పంచుకున్నాను. ఈ గడిచిన 24 సంవత్సరం అంతా, ఈ 2024 ఎన్నో పరిస్థితులు
నేను ఎదుర్కొన్నాను. కానీ అన్ని విషయాల్లో దేవుడు తన కృప తోడుగా ఉంచి ఈ 12 నెలలు దేవుడు కాచి కాపాడి ఏది కొదువ లేకుండా నా జీవితంలో కానీ మా కుటుంబంలో కానీ ఏది కూడా ఇది లేదు అనకుండా అన్ని సకాలంలో సమృద్ధిగా మాకు అనుగ్రహించి దేవుడు మమ్మల్ని పోషించి ఇంతవరకు కాచి కాపాడి మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. రాబోయే సంవత్సరంలో కూడా ఆయన కాచి కాపాడతాడు. కనుక ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దినాన ఒక మంచి దేవుని మాట వినటానికి మనము సిద్ధపడదాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమిన వర్లారా, అందరము తల్ల ఉంచుదాం. చిన్న ప్రార్థనలు మనం ఏకీవిద్దాం. సర్వోన్నతుడా, సర్వ కృపానిధివైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ సమయాన మీ మాటలు మేము వినబోచుండగా నా తండ్రి వినగలిగిన చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సు ప్రతి బిడ్డలో దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఇక్కడ విత్తబడుతున్న మాటలు ప్రతి బిడ్డ తన యొక్క ఆలోచనలతో ఆలోచింపజేయు రీతిగా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి, మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీరే నడిపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది అయ్యా ఈ ప్రాంత బిడ్డలను మీ వాక్కుతో ఆశీర్వదించమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమటువంటి పల్లెపాలెంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలు, వృద్ధులు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు చాలా గొప్పవారనేది మనకు తెలుసు. ఆయన గొప్పతనాన్ని మనము వర్ణించాలన్నా చెప్పాలన్నా అది మన జీవితాంతము కూడా మనము చెప్పినా సరిపోదు. అంత గొప్పవారు దేవుడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇందాక అక్కగారు ఒక సాక్ష్యం చెప్తే మీరందరూ విన్నారు. ఏమి చెప్తున్నారంటే, దేవుడు మమ్మల్ని ఈ రోజు వరకు కాపాడాడు అని అంటున్నారు. మీరు గమనించండి, ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ఇబ్బందికరమైన, భయంకరమైన పరిస్థితులు అప్పుడప్పుడు వస్తుంటాయి. చాలా భయంకరంగా వస్తూ ఉంటాయి. అయితే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము సర్వైవ్ అవుతున్నామంటే, అంటే మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అని అంటే దాని ఉద్దేశము, దాని అర్థం ఏంటంటే అది మన శక్తితో జరిగిపోతుంది అని కాదు, కానీ దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. అయితే మీ అందరికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటనంటే, ఇప్పుడు యేసు ప్రభువారిని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే క్రైస్తవులు అంటుంటారు కదా, ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినటువంటి క్రైస్తవులు అనే వాళ్ళకు మాత్రమే యేసయ్య వాళ్ళకి దేవుడు. ఆయన వాళ్ళకి బాగా సహాయం చేస్తాడు, వాళ్ళకి మాత్రమే సహాయం చేస్తాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అని అంటే ఆయన క్రైస్తవులో లేకపోతే మరొకరుకో దేవుడు కాదు. దేవుడు అని అంటే సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడు. కాబట్టి ప్రేమటువంటి పల్లెపాలెంలో ప్రజలారా, దేవుడు అనగా యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఊరిలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు కోరు ప్రాంతంలో ఉన్న కుటుంబాలు, ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాల్లో ఎవరైతే యేసు ప్రభు నమ్మారో వాళ్ళకి మాత్రమే ఆయన దేవుడు కాదు, అందరికీ ఆయన దేవుడు, ప్రతి ఒక్కరికి. కాబట్టి దేవుడు అందరికి సహాయం చేస్తారండి.
అందరి గురించి దేవుడు ఆలోచిస్తాడు, ప్రతి ఒక్కరి గురించి. ఇప్పుడు నాకు ప్రార్థన చేయట్లేదు కదా, నా గురించి చర్చికి రావట్లేదు కదా, నా దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయట్లేదు కదా, వీళ్ళందరి గురించి నేను ఆలోచించబడలేదని దేవుడు అనుకోడు. మీరు చూడండి, తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారు తెలుసా పిల్లల్ని. పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, పిల్లలు అమ్మా నాన్న మాట వినకపోయినా, పిల్లలు అమ్మా నాన్న తిరిగి ప్రేమించకపోయినా, పిల్లలు అమ్మా నాన్నకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోయినా, వాళ్ళని పట్టించుకోకపోయినా, వాళ్ళు ఎలాగున్నా కూడా తల్లిదండ్రులు పిల్లల గురించి చాలా బాగా ఆలోచిస్తారు. ఎందుకు అనంటే మా బిడ్డలు వాళ్ళు. నిజమే కదా, ఒక తల్లిగా ఒక తండ్రిగా మనకే అంత ప్రేమ మన బిడ్డల పట్ల ఉన్నప్పుడు, వాళ్ళు మన మాట విన్నా వినకపోయినా మనం ప్రేమిస్తున్నాం. అయితే దేవుడు అన్న మాట చాలా గొప్పది, చాలా గొప్ప మాట. ఆ ప్రేమకు, దేవుని ప్రేమకు, తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను మనం పరిమితి చేయలేం. అంటే దేవుడు అంటే ఒక అమ్మలాగా మాత్రమే ప్రేమిస్తాడేమో, ఒక నాన్నలాగా మాత్రం ప్రేమిస్తాడేమో అనుకోకూడదు. దేవుడు అని అంటే అమ్మ కన్నా నాన్న కన్నా గొప్పగా ప్రేమించగలవాడు దేవుడు. అందుకనే ఆయన ప్రేమకు అవధులు ఉండవండి. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, క్రైస్తవులకు మాత్రమే యేసు ప్రభు దేవుడేమో, వాళ్ళ గురించి ఆలోచిస్తాడేమో, కాబట్టి మేము యేసు ప్రభుని చిన్నప్పటి నుంచి నమ్మలేదు, మమ్మల్ని ప్రేమించటం యేసు ప్రభు అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఆయన మనందరికీ దేవుడు. అందుకే యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని, అందరికీ దేవుడు అని మన వాక్యంలో చదువుతూ ఉంటాం. అయితే ప్రియమైన వారలారా, ఇప్పుడు చూసిన వాక్యం యెషయా గ్రంథంలో నుంచి ఒక మంచి వాక్యాన్ని మనం చదివాం. ఒకసారి నా వాక్యం చదవండి అమ్మా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఈ మాటకు అర్థము మనకు తెలియకపోతే, ఈ మాట మనం చదువుకున్నా కూడా అందులో మనకేం అర్థం కాదు. ప్రియమైన వారలారా, ఈ మాటకు మీనింగ్ నేను చెప్తాను. పర్వతములు తొలగిపోవటం, మెట్టలు తత్తరిల్లటం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పర్వతాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి, అవి తొలగిపోవు. పర్వతాలు తొలగేటువంటి సందర్భాలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి తెలుసా? భూకంపాలు వచ్చినప్పుడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే భూకంపం వస్తుందో మెట్టలు తత్తరిల్లుతాయి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఒక ఆట ఆడే ఉంటారు. ఏంటి ఆట నేను చెప్తాను. ఏంటంటే మిట్ట పొలం. ఈ ఆట అందరూ ఆడుంటాం కదా. మిట్ట అంటే ఏంటి? ఎత్తైన ప్రదేశం. పొలం అంటే కింద. కాబట్టి మిట్ట మీద ఉండడం అనేది వేరు. ఇప్పుడు దేవుడు చెప్పిన వాక్యం ఉన్నమాట, మెట్టలు తత్తరిల్లినను అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ భూమిలో ఉన్న మెట్టలు తత్తరిల్లిపోయినా, అంటే అది మన జీవితంలో పర్వతాలు తొలగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా, మెట్టలు తత్తరిల్లిపోయిన పరిస్థితి వచ్చినా, అంటే ఎలాగ వస్తాయి తెలుసా అండి? ఎప్పుడైనా ఒక మనిషి ఎప్పుడు కృంగిపోతాడంటే, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, 2 ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలిగినప్పుడు, 3వది ఎవరైనా మన సొంత వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవుడు ఎలాగైపోతాడంటే, మన ఆలోచనలు, మన విధానం అంతా కూడా కొలాప్స్ అయిపోద్ది. ఎలాగైపోతామంటే, నా ఇల్లు కూలిపోతున్న పరిస్థితిలో నేను ఉన్నాను, చాలా భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నాను, చాలా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాను. చాలా మంది జీవితాల్లో రకరకాల పొజిషన్స్, రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ప్రియమైన వారలారా, దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా కూడా యేసు ప్రభు నీకు చేసిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చాలా ధైర్యంగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ మాట మనకు లేదనుకోండి, ఒకవేళ ఇటువంటి వాగ్దానం లేదనుకోండి, అయ్యో మా గురించి ఎవరు ఆలోచిస్తారు, మా కుటుంబ పరిస్థితులు ఎవరు అర్థం చేసుకుంటారు, మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు అని చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, వృద్ధులు అనుకోండి, అందరం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన గురించి ఆలోచించి మన బాగా కోరుకోవాలి, లేకపోతే మనకు సహాయం చేయాలి అనే వాళ్ళు మన దృష్టిలో లేరు అని అనిపించినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, నేను ఒంటరిగా ఉన్నాను,
మా బంధువులు అనేక మంది ఉన్నారు, మా రక్త సంబంధులు చాలా మంది ఉన్నారు, కానీ నేను ఉన్న ఈ పొజిషన్లో నేను ఒంటరిగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుందని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. మీరు గమనించండి, ఒంటరిగా అనేక సార్లు చాలా మంది ఏడుస్తూ ఉంటారు ఇళ్లలో కూర్చొని, ఎవరితో చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఆ టైంలో వారికి ఏమనిపిస్తుంది అంటే, మా బాధ మా కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా మాకు తోడుగా లేడు అనేటువంటి చాలా బాధాకరమైన విషయంలో అనేకులు కుటుంబాలలో కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. అయితే ప్రియమైన వారలారా, యేసు ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో పర్వతాలు తొలగిపోయి మెట్టలు తత్తరిల్లి అనగా భూకంపము కలిగినటువంటి సిచ్యువేషన్ పరిస్థితులు మన ఇంటిలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో వచ్చినా సరే ఎలా ఉండాలో తెలుసా? దేవుని కృప నిన్ను విడిచిపోదంట. కృపను గురించి ఒక మాట నేను చెప్తానండి. కృప అంటే బహుశా అది అందరికి అర్థం కాకపోవచ్చు. కృప అంటే ఏమి లేదు. కృప అంటే దయ చూపించటం. ఇప్పుడు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, చాలా మంది ఉంటారండి, చాలా మంది బంధువులు, రక్త సంబంధులు అనేకులు ఉంటారు, కానీ కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తారు. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. రోడ్లో కనీసం చక్కగా వస్త్రాలు లేకుండా, సరిగా తిండి లేకుండా అడుక్కుంటూ ఇలా చేస్తూ ఉంటారు. వారిని చాలా మంది పట్టించుకోరు. కొంతమంది వాళ్ళు సంపాదించి, వారు కష్టపడి సంపాదించిన దాంట్లో వాళ్ళకి అన్నం కొనిస్తారు, వస్త్రాలు కొనిస్తూ ఉంటారు. ఇదంతా ఏంటో తెలుసా? ఇదంతా దయ. దయ, దీన్ని కృప అని కూడా చెప్పచ్చు. అయితే మీరు గమనించండి, ఇప్పుడు నేను చెప్పింది మనుషులు చూపించే దయ, మానవుడు ఒక మనిషి మీద చూపించే దయ. దీనికి పరిమితులు ఉంటాయి, చాలా పరిమితులు ఉంటాయి. మనం కంప్లీట్గా అన్ని చేయలేం. కానీ దేవుడు శక్తిమంతుడు, గొప్పవారు, ఆయన అధిక బలము కలిగిన దేవుడు. ఒకవేళ దేవుడే మన పక్షాన కృప చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇంక మనం ఊహించలేం. మనం అనుకుంటాం ఏంటంటే, ఈ టైంలో ఎవరైనా గొప్ప వ్యక్తి నాకు సహాయం చేస్తే బాగుండని. ఇప్పుడు మీరు గమనించండి, ఒకానొక టైంలో ఈ ఊర్లో, మన ఊరైనా, మన కోవూరైనా, ఇల్లూరైనా ఇలా అనుకుంటే, ఒక టైంలో పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రతి ఇంటికి ఆడికి వచ్చి అడిగేవాళ్ళు. ఏం అడిగేవాళ్ళు తెలుసా? అమ్మా, మీకు ఏదైనా సహాయం కావాలా, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా చెప్పండి, మేము చేస్తామని చెప్పి వాళ్ళు అడుగుతుండేవాళ్ళు. ఇలా అడుగుతున్నారని తెలిసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ ఉన్నారనుకోండి ఎమ్మెల్యే గారు, అదిగో ఆ స్ట్రీట్ లైట్ దగ్గరికి వస్తున్నాడు, అక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయిపోతారో తెలుసా? అరే, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆయన మా పట్ల కొంచెం దయ కలిగి నేను చెప్పినటువంటి ఈ పరిస్థితి బట్టి నాకు ఉద్యోగం ఇప్పిస్తే బాగున్ను, నా బిడ్డలకు సహాయం చేస్తే బాగున్ను, లేకపోతే మరొకటి ఆయన చేస్తే బాగున్ను అనే విధంగా చాలా గొప్పగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అనేకులకు సహాయం చేసడం మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు గమనించండి, ఆయన ఒక మనిషే, కానీ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన కూడా అధికారం ఉంది. అయితే ఇలాంటి ఒక మనిషే తిరిగి ఒక మానవుడికి ఇంత గొప్ప సహాయం చేస్తున్నప్పుడు ఈ లోకములో దేవుడు సర్వాధికారి. ఆయన మాటకు భూమి లోబడుతుంది, ఆకాశము లోబడుతుంది, సమస్తము కూడా ఆయనకు లోబడుతుంది. ఈ సృష్టి, ఈ విశ్వము, ఈ యొక్క పంచభూతాలు ఆయనకు లోబడతాయి. అంత గొప్ప దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఒకవేళ ఆయన నీ పట్ల దయ చూపిస్తే ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? నువ్వు ఊహించలేవు. అందుకే ప్రభు అంటున్నారు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా కూడా కృప నిన్ను విడిచిపోదు. అంత కృపతో నేను నీ పట్ల చూస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, మీరు దేవుని కృపను గురించి ఆలోచించండి. ఆయన కృప బహు గొప్పది. కింద ఇంకో మాట చదువుతారు నా మాట, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చూడండి, పర్వతాలు తొలగిపోతున్నాయి, మెట్టలు తత్తరిల్లిపోతున్నాయి. ఇది ఇంట్లో జరుగుతున్న, మన మనసులో జరుగుతున్న పరిస్థితులు. అయితే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? సమాధాన విషయమైన నా నిబంధన. దేనికి సమాధానం కావాలి? మన హృదయానికి సమాధానం కావాలి. మన హృదయములో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో దానికి ఒక సమాధానం కావాలి, శాంతి కావాలి. ఇవన్నీ ఎవరివ్వగలుగుతారంటే దేవుడిస్తాడు. అందుకే ఆయన చెప్తున్నారు మాట, సమాధాన విషయమైన నా నిబంధన అనగా ప్రామిస్. చాలా మంది ప్రామిస్ చేస్తూ ఉంటారు, మనం కూడా ప్రామిస్ చేస్తాం. చిన్నప్పుడు మన ఫ్రెండ్స్కి ప్రామిస్ చేస్తాం, ఇరే నేను పలానా టైంకి వచ్చేస్తాను, నీ మీద ప్రామిస్ రా అంటాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు.
మాట తప్పడానికి మనిషి కాదు. అనేక మంది ప్రామిస్ చేస్తారు, నమ్మకంగా చాలా మాటలు చెప్తారు, కానీ దేవుడు ఏ రోజు మాట తప్పనివారు. ప్రియమైన వారలారా, దేవుడు మనకు వాగ్దానం చేసిన వాగ్దానం ఏంటంటే, సమాధాన విషయమైన నా నిబంధన ఏ రోజు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, కుటుంబంలారా, దయచేసి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు అనగా, యేసు ప్రభు అనగా, ఆయన కేవలము క్రైస్తవులకి మాత్రమే దేవుడు కదా. ఆయన క్రైస్తవుల గురించి ఆలోచిస్తాడు కదా. ఆయన క్రైస్తవుల గురించే ఆయన సిలువలో చనిపోయాడు కదా. మేము చూస్తూ ఉంటాం యేసు ప్రభుని ఆ సిలువలో వేసినట్లుగా చాలా దగ్గర మేము సిలువ బొమ్మలు చూస్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు అని ఆయన కేవలం క్రైస్తవుల గురించి ఆలోచిస్తాడేమో అనుకోవద్దు. దేవుడు అనంటే సర్వ మానవాళికి ఆయనే దేవుడు. అందరి గురించి ఆలోచించేవాడు, అందరి జీవితాలు బాగు చేయని ఆశపడేవాడు, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని మార్చగలడు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం విన్న మీరు ఆలోచన చేయండి. దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడని, మీ మేలు కోరుతున్నాడని, మీకు మీ పట్ల ఆయన కృప చూపిస్తున్నాడని తెలిసిన మనము ఒక చిన్న ప్రార్థన, ఇంకేం అక్కర్లేదు, ఒక చిన్న ప్రార్థన విశ్వాసముతో, ఆవగింజంత విశ్వాసముతో, దేవా పర్వతాలు తొలగిపోతాయంట, మెట్టలు తత్తరిల్లినా కూడా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టదని మీరు చెప్తున్నారు వాక్యములో. ఈ వాక్యం మేము విన్నాం. అయితే నిజంగా మీ కృప మాకు అంతగా తోడు ఉంటే తండ్రి, నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, వాటిని మీరు మార్చమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అని ఎవరైతే విశ్వాసంగా ప్రార్థిస్తారో, ఇక్కడ చేసినటువంటి మీరు చదివిన ఈ వాక్యం ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి అందరం మోకరిద్దామా? మనం ప్రార్థన చేస్తున్నామంటే మనము మనతో మాట్లాడుకున్నట్టు కాదు, డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాం. కాబట్టి దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మోకరించి మనం మాట్లాడాలి. మనల్ని మనం తగ్గించుకొని మోకరించి మన ప్రభుతో మాట్లాడినప్పుడు తప్పక మన ప్రార్థన వింటాడు. చిన్న ప్రార్థన చేసుకుందామా? సోను బ్రదరు ప్రార్థన చేస్తారు. ప్రభా నీ దాసుడి ద్వారా మాకైతే ప్రభా ఏదైతే మాట్లాడావో ప్రభా నాయన, అది వ్యర్థం కాకుండా ప్రభా నాయన అయా మా పట్ల మా జీవితాల్లో ప్రభా జరిగించడానికి సహాయం చేయండి. అట్లాగే ప్రభా ఈ పల్లెపాలెం ప్రజల్లో కూడా ప్రభా మీరు కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా నాయన, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ మోకరించుండగా ప్రభా నాయన, ఆయా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన, ప్రతి వాళ్ళ బిడ్డ అవసరాలు అక్కర్లు ఏమైనా ఏదో ప్రభా నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తూ ప్రభా నాయన, ఈ కొద్ది ప్రార్థన ప్రభా నాయన నజరేయుని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణం మీరు క్షమించము, మమ్మల్ని శోధనలో తేకాను తప్పించము. ఏం చేద్దంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మరి దినాన ఈ పల్లెపాలెములో ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి ప్రతి బిడ్డకు, ఇక్కడికి రాలేక ఇళ్లలో ఉంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన సన్నిధి, ఆయన కృప సదాకాలము తోడై నడిపించి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వారినైనా సరే బాగుపరిచి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.